కూడా ఉన్నాయి. కేసీఆర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 10 ఏళ్లలో 20,000 కోట్లు మాఫీ చేస్తే కాంగ్రెస్ ఏడాది పాలనలో 22,000 కోట్లు మాఫీ చేసిందని వెల్లడించారు. కాంగ్రెస్ గొప్ప, బీఆర్ఎస్ గొప్ప చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఎప్పుడూ బాగుండాలన్న ఆయన ఇలానే ప్రతిపక్షంలో ఉండాలని ఎద్దేవా చేశారు. 20,000 కోట్ల రుణమాఫీ శభాషా. ఒకటే సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేయడం శభాష. ఎవరు ఇందులో? మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే సంవత్సరం కాలం లోపలనే ఒకే కిస్తీలో ఒక సంవత్సరం లోపే మాకింకా అంటే 5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మేము 5 ఏళ్ళు లాగలే. కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు లాగలే. సీఎం రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు లాగలే. 1 ఇయర్ లోపల ఆయన సంవత్సరం లోపలే 22,000 కోట్లు ఒకటే కిస్తీలో మాఫీ చేసిండు. కానీ 2 ఎలక్షన్ల వాగ్దానం చేసిన రైతులకు మీరు 10 సంవత్సరాలు అంటే 10 ఏళ్లలో 20,000 కోట్లు ఎక్కడ, ఒక సంవత్సరంలో 22,000 కోట్లు ఎక్కడ? మళ్ళీ చెప్తున్నా, సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గొప్పోడా? తెలంగాణ రైతులకు మాటిచ్చి 10 సంవత్సరాల్లో 20,000 మాఫీ చేసిన కేసీఆర్ గొప్పోడా? అక్కడ 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ సంవత్సరము కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ మాట చెప్పాలని ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ రైతులు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కేసీఆర్ 10 ఏళ్ళు, సీఎం రేవంత్ రెడ్డి గారు 1 ఇయర్. ఇక్కడ 22,000 కోట్లు, అక్కడ 20,000 కోట్లు. 10 ఏళ్ళు ఎక్కడ, 1 ఇయర్ ఎక్కడ? కేసీఆర్ సభలో దాన్ని రాంగ్ సిగ్నల్ ఇచ్చే ప్రక్రియలోనే ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇది నిజమే కదా, నేను చెప్పిన దాంట్లో కల్పితాలు లేవు కదా, ఇది తెలంగాణ రైతులు గమనించాలని మీడియా ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచించేయండి అని నేను కోరుతున్నాను. 20,000 కోట్ల రుణమాఫీ శభాషా. ఒకటే సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేయడం శభాష. ఎవరు ఇందులో? మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే సంవత్సరం కాలం లోపలనే రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్